ఎటు పోతున్నావు? ఇంత స్టైల్ గా రెడీ అయినావు? సినిమా ఆడిషన్స్ ఉన్నాయి కదా నాకు, వెళ్తున్నా. ఓ అవునా, సూపర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ వదిన. అవును, నువ్వు సినిమా ఆడిషన్స్ కి వెళ్తున్నావు కదా, అది లవ్ సీన్స్ ఉంటాయి, మరి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? లేరు వదిన. లవ్ సీన్స్ చేయకపోతే అవకాశం రాదు కదా, మరి ఎలా చేస్తావు? పెద్ద సమస్య వచ్చి పడిందే. ఏదో చేస్తాలే వదిన. ఏదో చేసుడు కాదు హేమంత్, నేనే హీరోయిన్ అనుకోని నాకు ప్రపోజ్ చేసి నన్ను ఇంప్రెస్ చేయి. లడ్డు కావాలా నాయనా? ఏంటి వదిన మీకా? ఇప్పుడు అంటే నేనే చెప్తున్నా కదా, ఏం పర్లేదు చెయ్యి. ఏమైనా మరో లడ్డు కావాలా? అయ్యో వదిన, తప్పకంటావా ఇప్పుడు? ఏం కాదు హేమంత్, చెయ్యి, ఏం కాదు, పర్లేదు. జాను, నా గుండె ఆగిపోయినంత వరకు నా గుండెలో నువ్వే ఉంటావు. ఐ లవ్ యూ. ఏచి, ఇట్లా చేస్తే నాకే నచ్చలే, ఇంకా డైరెక్టర్ కి ఏం నచ్చుతుంది, హీరోయిన్ కి ఏం నచ్చుతుంది? అయ్యో అవునా? నీకు ఇక్కడ ఇబ్బంది ఉంటే చెప్పు హేమంత్, అలా బయటకు పోదాం. నాకు నువ్వు హీరో అవడం ఇంపార్టెంట్. సరే వదిన, వెళ్దాం. ఈ ప్లేస్ ఓకేనా? నీకు కంఫర్ట్ ఉందా? చాలా పీస్ఫుల్ గా ఉంది వదిన. మరి ఇక్కడ చూపిస్తావా హేమంత్ నీ పర్ఫార్మెన్స్? ఏం ఉత్సాహం అండి, పనికి మళ్ళీ ఉత్సాహం. ఉత్సాహం ఎక్కువ ఉంటది కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. పర్ఫార్మెన్సా? అదే ప్రపోజ్. చేస్తా వదిన. ఓకే చెయ్యి. జాను, నాకు గుండె ఆగిపోయినంత వరకు నా గుండెలో నువ్వే ఉంటావు. ఐ లవ్ యూ జాను. ఏ నాకు నచ్చలేదు, ఛీ, నువ్వు చెప్తే నాకే నచ్చలేదు, ఇంకా హీరోయిన్ కి నచ్చుతుంది. నువ్వు ఇదే చేయలేకపోతున్నావు. సీన్ అంటే హార్ట్ సీన్స్ ఉంటాయి, లవ్ సీన్స్ ఉంటాయి, నవరాసాలు ఉంటాయి, ఇంకా అదేం చేస్తావు? మరి మీతో అంటే కష్టంగా ఉంటది వదిన. ఒక అమ్మాయి నేనే చెప్తున్నా హేమంత్, నీకెందుకు భయం? ఏంటి, నువ్వు సినిమాలు చూడడం లేదా? ఎలా చేస్తురో నువ్వు నాకే వేయలేకపోతున్నావు, ఇంకా అక్కడేం చెప్తావు? నువ్వు నాకే వేయలేకపోతున్నావు, ఇంకా అక్కడేం చెప్తావు? చూస్తున్నా వదిన, అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ కూడా ప్రీతికి లిప్ లాక్ పెట్టాడు తెలుసా? అదే మరి, నువ్వు కూడా అలాంటి రొమాంటిక్ సీన్స్ చేయాలంటున్నా. చేస్తా వదిన, కానీ కానీ ఏముంది, కానీ అంటున్నా కదా. మరి మీరు ఇలా అంటుంటే నాకు ఇబ్బందిగా ఉంది వదిన. ఏంటి మమ్మీ ఎవడీడు? నేనే నీ గర్ల్ ఫ్రెండ్ అనుకో, రా నన్ను హగ్ చేసుకో. అబ్బో సీను, నీకేం కాదు, అక్కడ అయ్యేది నాకు, నీకు తెలియదు. ఏంటి హేమంత్ ఇలా భయపడుతున్నావు? నువ్వే ముద్దులతో ముంచే హేమంత్, ఒక్క ముద్దుతో బాడీ మొత్తం వికసించుకోవాలి. ఒక్కసారి చెయ్యి హేమంత్. నాతో కాదు వదిన, నన్ను వదిలే ప్లీజ్. ఏం కాదు, సారీ, నన్ను వదిలే. చెయ్యి. నేను చెయ్యలేను వదిన, సారీ ప్లీజ్, నన్ను వదిలే. చెయ్యి. నన్ను వదిలే వదిన, నేను చెయ్యలేను ప్లీజ్. ఏం నన్ను వదిలేయ్. చెయ్యమన్నానా? వద్దు వదిన, నేను చెయ్యలేను. నువ్వు హీరో అయినట్టే, నేను చూసినట్టే. లేదు వదిన, నేను హీరో అవుతా. హీరో అవుతా అవుతా అంటున్నావు, ఒక్క నిమిషం వదినేలా మర్చిపోయి నీ గర్ల్ ఫ్రెండ్ అనుకొని చేయొచ్చు కదా. లేదు వదిన, నేను నిన్నెప్పుడు అలా ఊహించుకోలేదు. అరే హేమంత్, అవన్నీ మర్చిపోన్నా కదా, ఇప్పుడు చెప్పాను నేను గర్ల్ ఫ్రెండ్ అనుకోమని. హేమంత్, నువ్వు హీరో అవడం నాకు ముఖ్యం. నేను చెప్పింది చేసినావు అనుకో, నువ్వు పక్కా హీరో అవుతావు. నువ్వు హీరో అయితే నిన్ను నేను థియేటర్లో చూసి మురిసిపోవాలి, అదే నా కోరిక హేమంత్. లేదు వదిన, నాకు తప్పు అనిపిస్తుంది. దీంట్లో తప్పేముంది? ఏం కాదు, నాకు ఎక్కడెక్కడో ఏమేమో అవుతుంది. నీకు ఎక్కడ ఏమైనా పర్లేదు, రా, భయపడక, ఏం కాదు. హేమంత్,
నీకు ఇక్కడ ఇబ్బందిగా ఉంటే ఇంటికి వెళ్దాంపా. అక్కడ ఇబ్బంది ఉందనే కదా ఇక్కడికి తీసుకొచ్చిన. ఇప్పుడు యూపీ నీ పర్ఫార్మెన్స్. ఇక్కడ కాదు కానీ నీతో అంటేనే ఇబ్బందిగా ఉంది. ఏంటి నేను బాగాలేనా? ఎందుకు ఇబ్బంది పడుతున్నావు? మంచిగా లేనా? అలా అని కాదు కదా వదినా, బాగానే ఉన్నావు. మరి ఎలా? ఫస్ట్ నువ్వు హీరో అవ్వాలి. దానికోసం నేను ఏమైనా చేస్తా. నువ్వు నన్ను ఏమైనా వేసుకో. హీరో అంటే ఇది ఒక్కటే కాదు కదా వదిన, నవరసాలు అన్నీ ఉంటాయి. ఈ ఒక్కటి వేస్తే నువ్వు అన్ని చేసినట్టే. రా హేమంత్, అక్కడైతే డిస్టర్బెన్స్ ఉంది. ఇక్కడే ఉంది ఎప్పుడు మన ఇద్దరమే కదా ఉన్నది. రా. వద్దద్దు అనుకుంటేనే ఆగం చేసినావు కదా. ఇలా కోఆపరేషన్ చేస్తే ఏదైనా సాధించేసి వదిన. ఏయ్, ఇంకా వదినా ఏంటి? డార్లింగ్ బంగారం అనక. సరే లేద్దామా, మీ అన్నయ్య వచ్చే టైం అయింది. నా ఆడిషన్ టైం మొత్తం వేస్ట్ చేసినావు కదా వదిన. ఇది కూడా మాడిషనే కదా. ఇక్కడ ఇరగదీసావు, అక్కడ కూడా విరగదీసావు. నువ్వు పక్కా హీరో అవుతావు. సరే వదిన, మరి నేను వెళ్తా. హేమంత్ మామూలుడు కాదు, ఇరగదీశాడు.